ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. అమావాస్య డిసెంబర్ 30. ప్రతి ఒక్కరు కూడా అమావాస్య అనగానే పానిక్ సిచ్యుయేషన్కి వెళ్తుంటారు. అంటే ఇది ఒక నెగిటివ్ వైబ్ ఉన్న రోజు అని చెప్తూ ఉంటుంటారు. బట్ ఈ నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్ళడానికి ఇది ఒక అద్భుతమైన రోజు అని చాలామంది గ్రహించరు. మన స్పిరిచువల్ వేలో కనుక చూస్తే ఈ మధ్యకాలంలో చాలామంది అష్టమ శని, అర్ధాష్టమ శని అండ్ దాంతోపాటు కొన్ని దోషాల వల్ల ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా చూస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి కనుక మీరు ఎలాగో లక్ష్మీ గణపతి పూజ, అష్టలక్ష్మి హోమం నిర్వహించబోతున్నారు కాబట్టి ఈ రోజున రాసుల వారు ఎవరైతే ఉంటుంటారో ఎటువంటి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది అంటారు దీనిలో కనుక పాల్గొంటే? మనం అమావాస్య విషయం మాట్లాడుతున్నాం కాబట్టి రాబోయేటువంటి డిసెంబర్ 30వ తారీఖు అమావాస్య మూలా నక్షత్రము అయింది. మూలా నక్షత్రము అంటే సరస్వతీదేవి యొక్క నక్షత్రం అండి. అంటే లక్ష్మీ సరస్వతి యొక్క అనుగ్రహం కలిగేటువంటి రోజు. అమావాస్య అంటే చాలామంది ఇదొక మంచి రోజు కాదు, చెడ్డ తిథి, మనం దీని జోలికి వెళ్ళకూడదు అనుకుంటారు. కానీ జ్యోతిష శాస్త్రంలో ఒక మాట ఉంటుంది, పర్ఫెక్ట్ ముహూర్తం అనేది బ్రహ్మగారు కూడా పెట్టలేరు అని. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతిరోజు పౌర్ణమి నాడు కూడా దుర్ముహూర్తం ఉంటుంది, అమావాస్య నాడు కూడా అమృత గడియలు ఉంటాయి. ప్రతి తిథి రోజు 2 ఉంటాయి. అయితే ఇంకపోతే అమావాస్య నాడు అర్ధరాత్రి పూట ఈ లక్ష్మీ హవనము, లక్ష్మీ పూజ ఎందుకు చేయమని చెప్తారంటే, అమావాస్య అర్ధరాత్రి పూట లక్ష్మీ మంత్రం చదివినా, లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసిన, ఆమె కోసం ధ్యానం చేసిన ఆమె వెంటనే వశీకరణం అవుతుంది. అంటే ఆమె తొందరగా సిద్ధిస్తుంది, ప్రసన్నం అవుతుంది అని అర్థం. అయితే రాబోయేటువంటి డిసెంబర్ 30వ తారీఖున మనము మన పీఠం ద్వారా అర్ధరాత్రి లక్ష్మీ గణపతి మరియు అష్టలక్ష్మీ హవనము నిర్వహిస్తున్నాము. అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి నీలపు కలువ పువ్వులు, ఎర్ర తామర పువ్వులతో, వివిధ రకాల తామర పువ్వులు, తెలుపు రకాల పువ్వులతో, బెల్లపు పాయసంతో, అమ్మవారికి ఆవు పాలు, తేనె, అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి అన్ని నైవేద్యంగా పెడుతూ అమ్మవారిని ఎలాగైనా ప్రసన్నం చేసుకునే విధంగా లక్ష్మీదేవిని ఆరాధన చేయడం వల్ల ఏమేమి వస్తాయి అనేటువంటి క్వశ్చన్ చాలామందికి వస్తుంది. కేవలం డబ్బు 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 ఇది మాత్రమే కాదు, ధనయోగం పడుతుంది, స్వర్ణయోగం పడుతుంది. అంటే ఎవరికైనా బంగారం కొనుక్కునేటువంటి కోరిక చాలామందికి ఉంటుంది. బంగారం అంటే అందరూ ఇష్టపడతారు. ఆ బంగారం లభించేటువంటి యోగమైన, ధనయోగమైన, వాహన సౌఖ్య యోగము, వాహనాలు కావాలి, నాకు ఒక పరివారం కావాలి, నేను ఒక స్థాయిలో ఉండాలి అనేటువంటి కోరిక కూడా చాలామందికి ఉంటుంది. వాళ్ళకైనా కుటుంబ సౌఖ్యము, భూలాభము, అంటే ఇంట్లో ఉండేటువంటి ప్రతి సమస్య తొలగిపోతుంది. ఇప్పుడు ఇంట్లో మన దగ్గర ఒక 10,000 కోట్లు లేకపోవచ్చండి, తల్లి తండ్రి ఉన్నటువంటి భార్య పిల్లలు అందరూ ఆరోగ్యంగా నవ్వుతూ తిరుగుతున్నారు అనుకోండి, అదే ఐశ్వర్యము. దాన్నే ఐశ్వర్యము అంటారు. ఆ ఐశ్వర్యాన్ని ప్రసాదించే వాళ్ళు ఇద్దరు, ఒకటి మహాదేవుడు అంటే శివుడు, 2 లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నమయ్యేటువంటి రోజే అమావాస్య, పౌర్ణమి. ముఖ్యంగా అమావాస్య అర్ధరాత్రి చేయడం వల్ల తీరని సమస్యలు ఏమైనా ఉన్నా, అంటే ఎప్పటి నుంచో మేము ఇలా అప్పుల్లోనే ఉన్నామండి, మా బ్రతుకు ఇంతే, మా జీవితాలు ఇంతే, మాకు ఇంకా దేవుడు కరుణించడు అనే వాళ్ళకి కూడా అమావాస్య అర్ధరాత్రి పూట చేయడం వల్ల అపారమైన అద్భుత యోగాలు సిద్ధిస్తాయి. అంటే వీళ్ళు చేసేటువంటి ప్రయత్నానికి విశ్వము, ఆ దైవశక్తి 10 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ అలా సిద్ధిస్తూ ఉంటుంది. అయితే ఏ రాశులు వాళ్ళు చేసుకోవాలి? ఈ రాశి పరంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతము అర్ధాష్టమ శని నడుస్తుంది. అర్ధాష్టమస్య కార్యహాని అంటారు. అంటే ఏ పని తలపెట్టినా ఆగిపోవడము, ఒక గుర్తింపు లేకపోవడము, లేకపోతే కుటుంబ సభ్యులు, బంధాలు, బాంధవ్యాలు, వీళ్ళతో తగాదాలు, సంపాదించింది నిలబడకపోవడము, ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఇప్పుడు పడుతున్నటువంటి ఇబ్బంది. రాబోయే మార్చి 30 తరువాత అర్ధాష్టమ శని దోషం వెళ్ళిపోబోతుంది. పోనీ వెళ్ళిన తర్వాత ఏమైనా బ్రహ్మాండంగా ఉంటుందా అంటే, కొంత వృత్తిపరంగా చాలా ఇబ్బందులు అనేవి వీళ్ళు చూడబోతున్నారు. అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళు లక్ష్మీ ఆరాధన ఎందుకు చెయ్యాలి అనే విషయానికి వస్తే, వృశ్చిక రాశి వాళ్ళు మీకు ఏ పని తలపెట్టినా విజయం కావాలి. ఇప్పుడు మనం ఒక పని మీద బయటికి వెళ్ళాం అనుకోండి, ఆ పని అయిపోతుంది, మనకి ఏదైనా కనీసం ఒక పని దొరుకుతుందని వెళ్ళాం, అది అవ్వలేదనుకోండి, ఇంటికి వచ్చేసరికి నానా మాటలు వినాల్సి వస్తుంది, ఎంతో నిరాశ నిస్పృహలకు లోనవుతాం. దానికైనా సరే
ఏ తత్వానికైనా సరే ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ అయినా, ఆ నమ్మకమైనా, ఏ రోజు పని ఆ రోజు కార్యసిద్ధి, మనల్ని పని వెతుక్కుంటూ రావడము, మనం అనుకునేది మనల్ని అదే వెతుక్కుంటూ రావడం కూడా లక్ష్మి మరియు గణపతి యొక్క అనుగ్రహం వల్ల జరుగుతాయి. మనము కార్యసిద్ధికి మనం ఏ కార్యం మొదలుపెట్టినా గణపతికి ఎందుకు చేస్తామండి? ఒకటి విఘ్నాలు రాకుండా, 2 కార్యసిద్ధి కలగాలని చేస్తాం. అలాంటి లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన అమావాస్య నాడు చేయడం వల్ల విద్య పరంగా ఎవరైతే చదువుకునేటువంటి విద్యార్థులున్నారో వాళ్ళకి కూడా విద్యలో రాణింపు కలుగుతుంది. ఎందుచేత అంటే మూలా నక్షత్రం ఆ రోజు సరస్వతి అమ్మవారి యొక్క నక్షత్రం కాబట్టి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా, లేకపోతే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళైనా, క్రీడాకారులు ఏదైనా స్పోర్ట్స్ ఫీల్డ్‌లో ప్రయత్నం చేస్తున్నా, జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నా, లక్ష్మి అంటాం. మన లక్ష్మీదేవిని ఎక్కువగా ఎవరు ఆరాధన చేస్తూ ఉంటారు? వ్యాపారం చేసేవాళ్ళు ఆరాధన చేస్తుంటారు. ఎందుకు? ఆ ధనయోగం పట్టాలి అని. వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు, చిన్న చిన్న చిరు వ్యాపారుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారం చేసుకునేవాళ్ళు. చూడండి, ఏ పని చేసే వాళ్ళకైనా నేను దీనికంటే ఎక్కువ చేయాలి అనేటువంటి సంకల్పము, ఆ కోరిక, ఆ తపన ఉంటేనే వాళ్ళు పైకి ఎదగలుగుతారు. చాలులే సరిపెట్టుకుందాము అనేటువంటి ఆలోచన ఉంటే అక్కడే ఉంటారు. ఆ కోరిక ఏదైతే ఆ సాధన ఉందో, ఆ తపన తపస్సుగా మారాలి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి. ఓకే. ఆ లక్ష్మీదేవి ఎప్పుడు ప్రసన్నం అవుతుంది? కొన్ని తిథులు చెప్పబడ్డాయి. పౌర్ణమి, అమావాస్య, అదేవిధంగా శుక్రవారము, అదేవిధంగా మూలా నక్షత్రము. ఇలాంటి తిథుల్లో అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. శ్రవణ నక్షత్రం కూడా. ఓకే. అలాంటి అమావాస్య, అదేవిధంగా మూలా నక్షత్రము డిసెంబర్ 30వ తారీఖు రాబోతోంది కాబట్టి ప్రతి రాశివారు, అందులోనూ ముఖ్యంగా వృశ్చిక రాశి వారితో సహా వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ ఈ యొక్క లక్ష్మీ గణపతి అష్టలక్ష్మి హవనంలో పాల్గొనండి. ఆ లక్ష్మీ మంత్రాన్ని ప్రతి నిత్యము జపం చేసేటువంటి విధానము ఆచరించండి. మేము జపం చేయడం ఏంటండి, మాకు ఇలాంటివన్నీ నమ్మకం లేదంటారు. ఒక విషయం చెప్తాను చూడండి. మంత్రము అనేటువంటిది మనం ఒక దాని మీద పెట్టేటువంటి నమ్మకము, హ్మ్. ఈ విశ్వం మీద పెట్టేటువంటి నమ్మకము. నిజానికి ఆరాధన విగ్రహంలోనే మనం చేయాల్సిన అవసరం లేదు. ఈ పుస్తకం ఉంది అనుకోండి, ఈ పుస్తకాన్ని ఇక్కడ పెట్టి ఇదే అమ్మవారి స్వరూపంగా ప్రతినిత్యము మీరు అర్చన చేసి, ప్రతినిత్యము మీ యొక్క మంత్రబలాన్ని ఈమె మీదే గురిపెట్టి పుస్తకం మీద చేయండి. రేపొద్దున ఈ పుస్తకమే మీకు సర్వ సౌఖ్యాలకి, కోరికలకి తీర్చే కారణం అవుతుంది. అంటే ఇది విగ్రహమో పుస్తకమో కాదు, మన నమ్మకం. మన నమ్మకమే ఒక దైవత్వంగా మారుతుంది. అలాంటి నమ్మకాన్ని, ఆ దైవత్వాన్ని మీలో పెంపొందించడానికి లక్ష్మీ మంత్రము, లక్ష్మీ ఆరాధన అనేటువంటి ప్రతి నిత్యము 3 పూట్ల చేయించేటువంటి కార్యక్రమమే ఈ లక్ష్మీ గణపతి మరియు అష్టలక్ష్మి హవనం యొక్క ప్రారంభము. ఆ విధంగా వృశ్చిక రాశి వాళ్ళు తప్పకుండా చేయాలి. ఇకపోతే ధనస్సు రాశి. ధనస్సు రాశి వాళ్ళకి రాబోయే మార్చి 30 తరువాత వృశ్చిక రాశి వాళ్ళకి వదిలేసినటువంటి అర్ధాష్టమ శని ఈ ధనుసు రాశి వాళ్ళకి రాబోతుంది. అంటే ఇప్పటి వరకు ఏదో అంతంత మాత్రంగా ఉన్నటువంటి వీళ్ళ యొక్క జీవితాలు రాబోయేటువంటి రోజుల్లో ఇంకా కొన్ని కష్టాలకి, కొన్ని ఇబ్బందులకి, కొన్ని వాటికి ఇబ్బంది పడబోతున్నారు. కాబట్టి ధనస్సు రాశి వాళ్ళు, అదేవిధంగా మకర రాశి, ఈ మకర రాశి వాళ్ళకి ఇప్పటిదాకా ఏలినాటి శనితో పాపం చాలా బాధలు పడ్డారు. ఈ రాబోయేటువంటి మార్చి 30 తర్వాత వీళ్ళకి ఏలినాటి శని దోషం పోయి అద్భుతమైన యోగాలు సిద్ధిస్తున్నాయి. అలాంటి అద్భుతమైనటువంటి యోగాలు సిద్ధించేటప్పుడే, ఏదైతే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనేటువంటి సామెత ఉంటుందో, అలాంటి అద్భుత యోగాలు సిద్ధించేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడే మీరు లక్ష్మీ మంత్రాన్ని తీసుకోవాలి. మీ జీవితం సర్వసౌఖ్యంగా మారడానికి, ఇంకా రెట్టింపుగా బాగుండడానికి లక్ష్మీ ఆరాధన, లక్ష్మీ మంత్రజపము మీ ఇంట్లోనే చేసుకునేటువంటి ప్రక్రియ. మీరు ప్రతినిత్యము మానసికంగా లోపల మాకు ఖాళీ ఉండదండి, మేము పొద్దున 5ంటికి వెళ్తాం, రాత్రి 12ంటికి వస్తాం అనుకునే వాళ్ళు కూడా మీరు బండి మీద వెళ్తున్నారనుకోండి, బండి మీద వెళ్తూ మానసికంగా జపం చేయండి. ఏదైనా కూర్చున్నారనుకోండి, కూర్చుని జపం చేసుకోండి. అలాంటి ఇబ్బందులు ఎప్పుడూ కూడా ఏ దేవత మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. దేవుడేమి, లక్ష్మీదేవి ఏమీ శాడిస్ట్ కాదు. మిమ్మల్ని అక్కడే కూర్చుని చేయాలి, అలాగే కూర్చుని చేయడానికి చెప్పడానికి. మీ యొక్క మానసికంగా మీరు అమ్మవారికి ఎంత కనెక్ట్ అవుతున్నారు, అమ్మవారితో ఎంత మనసు విప్పి మాట్లాడగలుగుతున్నారు అనేటువంటిదే భక్తి. ఆ భక్తినే ఏ దేవత అయినా, ఏ దేవుడైనా, ఏ భగవంతుడైనా కొలమానంగా తీసుకుంటారు తప్ప ఎక్కడ చేస్తున్నారు, ఎలా పరిస్థితులు ఉన్నాయి అనేటువంటివి చూడరు. కాబట్టి ధనస్సు మకర రాశి వాళ్ళిద్దరూ కూడా తప్పకుండా రాబోయేటువంటి డిసెంబర్ 30వ తారీఖు ప్రారంభమయ్యేటువంటి
అర్ధరాత్రి జరిగేటువంటి లక్ష్మీ గణపతి మరియు అష్టలక్ష్మి హవనంలో తప్పకుండా పాల్గొనండి. ఇకపోతే కుంభ మీనరాశుల వాళ్ళు, కుంభరాశికి వచ్చేసరికి ఇప్పటి వరకు జన్మ శని, అంటే జన్మస్య దేహ కష్టము అంటారు. ఈ దేహ కష్టము అనేటువంటి మాటకు అర్థము ఆరోగ్య రుగ్మతలు, ఆస్తి అంతా లేదా ఉన్నటువంటి డబ్బుని, ఆస్తిని, ఉన్నటువంటి ప్రాపర్టీని దాన్ని ఖర్చు పెట్టేయడము, నిలబడకపోవడము ఏది అనేటువంటి ప్రక్రియలో ఈ జన్మశనులు ఇప్పుడు దాకా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు రాబోయేటువంటి దశ అంతా కూడా 2వ స్థానంలో శని, అంటే ఆశా నిరాశలు, ఏదో వచ్చేస్తుంది, జాబ్ వచ్చేసింది కానీ రాదు. వ్యాపారం పెట్టేసాం, ఇంకా మనకి కోట్లు పడగలెత్తేస్తాం, ఏమి ఉండదు. ఇంకా పెళ్ళి అయిపోయింది, నా జీవితం అంతా హ్యాపీ, ఆమె కట్నం తీసుకొచ్చేస్తుంది, ఏమీ ఉండదు. సంతానం కలిగేసింది, ఇంకా ఆఖరి నిమిషంలో ఇబ్బంది, ఏమీ ఉండదు. అంటే అన్నీ కూడా దగ్గర దాకా వచ్చి ఆగిపోతాయి. అప్పులు చేయాల్సిన పరిస్థితి, ఏదో ఒకరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి, ఏదో ఒక వస్తువు కొనేస్తారు తొందరపడి, దానికోసం దాని వెనకాల ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు శ్రమపడి, ఆర్థిక ఇబ్బందులతో శ్రమపడి వాటిని అలాగ చేసుకుంటూనే ఉంటారు. ఈ రకమైనటువంటి స్థితి కుంభరాశి వాళ్ళకి. ఇంకా మీనరాశి వాళ్ళకి చూస్తే ఏలినాటి శని సెకండ్ ఫేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత జన్మశని ప్రారంభం కాబోతుంది. ఆరోగ్య సమస్యలు, ఉదర సంబంధించిన వ్యాధులు, సంతానపరమైన సమస్యలు, లేకపోతే ఆస్తి అంతా ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టేసి అవగొట్టేయడము, సంపాదించిన దానికి విలువ లేకుండా పోవడము, ఇలాంటివి కుంభ మీనరాశి వాళ్ళకి ఇద్దరికీ కూడా ఏలినాటి శని ప్రభావం ఉంది. ఎప్పుడైనా సరే ఈ యొక్క లక్ష్మీ ఆరాధన కానీ కలియుగంలో 2 దేవతల్ని ముఖ్యంగా చెప్పారు. ఒకటి ఆంజనేయ స్వామి, 2 వినాయకుడు. వీరిద్దరిని కనుక ఆరాధన చేసినట్లయితే శీఘ్రంగా వెంటనే ఫలితాలనేవి ఉంటాయి. అలాంటి దైవాలైనటువంటి గణపతిని ప్రతి నిత్యము ఆ మంత్రంలో ప్రతి నిత్యము జపం చేయడం వల్ల, ఈ అమావాస్య నాడు జరిగేటువంటి అష్టలక్ష్మి మరియు లక్ష్మీ గణపతి హవనంలో పాల్గొనడం వల్ల అనేక రకాల సర్వ సౌఖ్యాలు ఉంటాయి. ఏలినాటి శని ప్రభావం మిమ్మల్ని ఏమీ చేయలేదు. అంటే ఎక్కడో భారీగా ఇబ్బంది పడేటువంటి యోగం నుంచి చిన్నగా ఇబ్బంది పడేటువంటి యోగంగా మారిపోతుంది. ఏలినాటి శని అంటే నథింగ్ బట్ మన కర్మని ఆ సమయంలో అనుభవించడము. ఆ కర్మ అనేది ప్రారబ్ధ కర్మ అనేది తగ్గుతూ వస్తుంది. మనం లక్ష్మీదేవిని ఆరాధన చేసి ఆమెకి శరణు వేడి, నా పాపాలకి ప్రాయశ్చిత్తంగా నేను ఈ యొక్క కర్మని చేస్తున్నాను అనేటువంటి ఆగామి కర్మ ద్వారా మనం చేసినప్పుడు ఆ కర్మ అంతా క్షీణించి మనం పడేటువంటి బాధలు, దుఃఖాలు, సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఆ విధంగా డిసెంబర్ 30వ తారీఖు అమావాస్య సోమవారము మూలా నక్షత్రం నాడు జరిగేటువంటి రాత్రిపూట జరిగేటువంటి లక్ష్మీ గణపతి అష్టలక్ష్మి హోమంలో 12 రాశుల వాళ్ళకి ఎందుకు చేత చెప్పానంటే వారి యొక్క స్థితిగతులు తెలుస్తాయని చెప్పాను. సో ఆ విధంగా ప్రతి ఒక్కరూ పాల్గొనండి. ప్రతి ఒక్కరూ లక్ష్మీ మంత్రాన్ని తీసుకుని జపం చేసి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కండి. డెఫినెట్గా అండి. సో మీరు చెప్పినట్టుగానే ఎవరైతే మా ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారో, సో ప్రతి రాశి వారు కూడా ఈ హోమంలో పాల్గొంటే మంత్రసిద్ధి అనేది ఒకటి ఉంటుంది. మన సంకల్ప బలానికి ఎప్పుడైతే మంత్రసిద్ధి ఆడన్ అవుతూ ఉంటుందో, ఎంత నెగిటివ్ ఉన్నా ఒక పాజిటివ్ని మనం అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మీకు కనుక ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి అనుకున్నా, ఈ పూజలో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ సో మచ్.